వైభవాన్ని మనం వెంబడించలేం. లోక సంబంధమైన ఒక ఆచారాలను మనం వెంబడించలేం. ఎందుకంటే మనం లోక సంబంధమైన ఆచారాలు వాళ్ళు ఏం చేశారో మనం అదే చేయాలి, మన పితరులు ఏం చేశారో మనం కూడా అదే చేయాలనేటువంటి ఆలోచనలు మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఏది నిజమైనదో, ఏది బలమైనదో, ఏది స్థిరమైనదో మనకు తెలీదు. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటిది చాలా విలువైనది అన్నమాట. విలువైనది కంటికి ఎలా కనబడుతుంది, బలమైనది కంటికి ఎలా కనబడుతుంది, బలము కానిది ఎలా కనబడుతుంది, విలువ కానిది ఎలా కనబడును. ఆ పండుగలు మహాదినమున అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పిక ఉన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వసించవు వాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. గమనించండి, ఎక్కడో కాదు, నీలోనే. ఎక్కడి నుండి అంటే పరమ నుండి దేవుని యొక్క ఆత్మను నీవు పొందుకున్నట్లయితే నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. నువ్వు ప్రార్థన చేస్తే జీవజల నదులు ప్రవహిస్తాయి. నువ్వు వాక్యం చదివితే జీవజలపు నదులు ప్రవహిస్తాయి. నువ్వు పాటలు పాడితే జీవజలపు నదులు ప్రవహిస్తాయి. దేవుని సత్సంబంధాన్ని కలిగినప్పుడు ఎటువంటి అభిషేకాన్ని మనం కలిగి ఉంటాం. మనం పొందేటువంటి అభిషేకం ఎవరిదేనంటే పర సంబంధమైనది, భూ సంబంధమైనది కాదనమాట. రహస్యంగా మనకి ఇస్తున్న ఆ జీవం ఏంటంటే దేవుని ఆత్మ. ఆ జీవపు వృక్ష ఫలం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుందా కాయ? ఎటువంటి రుచిగా ఉంటుంది? డాల్డా వేసి ఉంటుందా? ఒకవేళ తేనె వంటిదా? ఎలా ఉంటుంది ఆ రుచి అని అంటే దేవుని ఆత్మ ఒక ప్రభావం మన మీదకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆ జీవ సంబంధమైన సమృద్ధి. అందుచేత దేవుడు ఏదోను తోటను దేవుడు మూసివేసి ఎవరిని కాపలా పెట్టాడు? కెబూరు అనేటువంటి ఆ దేవదూతని కాపలా పెట్టాడు. కెబూరు ఎటువంటిదేనంటే 4 తలలు కలిగినది, మెడలు అగ్ని వంటి చక్రము కలిగినది. ఆ కెబూరియే సువార్త. మత్తయి సువార్తను చూస్తే మత్తయి సువార్త, అట్లాగే మార్కు సువార్త, లోక సువార్త, యోహాను సువార్త, ఇవి 4 భాగాలు, 4 తలల వంటిది. సింహం వంటిది, దూడ వంటిది, మనిషిని వంటిది, పక్షిరాజు వంటిది. కనుక దేవుడు ఎలా ఇచ్చాడు? ఏదో తోటకి కాపలా పెట్టిన దేవదూత పోలి ఇక్కడ సువార్త ఉందా లేదా? కనుక సువార్త ఒక రహస్యం ఏంటంటే దేవుడు రహస్యంగా నీకు ఇవ్వబోతున్నాడు. కనుక నువ్వు ఏం చేయాలి? మేకుగా ఉండి దాన్ని పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఈనాడు చాలా మంది యోహాను కాలం నుండి క్రైస్తవ సంఘాల్లో గాని, క్రైస్తవ సేవకుల్లో గాని బలాత్కారికంగా జొరబడుతున్నారు. ఆత్మ లేని వారిగా ఉన్నారు. కనుక దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క విధులను లేని వ్యక్తులు నీళ్లు లేని బీడు భూమి వలె ఉన్నారనమాట. అందుచేత మనం ఏం కలిగి ఉండాలి అని అంటే దేవుని స్వార్థ ద్వారా దేవుడు మనకి ఇచ్చిన పర సంబంధమైన ఆత్మని కలిగి ఉండాలన్నమాట. ఇది ఒక అభిషేకం, దేవుని యొక్క దీవెన, దేవుడు ఇచ్చేటువంటి రహస్యంగా మనకి ఇచ్చేటువంటి ఆ తలంతుని మనం కలిగి ఉండాలన్నమాట. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వచ్చిన చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం లేక 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. గమనించండి, ఎవరిని ఇవ్వబోతున్నాడు మనకనంటే సత్య స్వరూపియగు ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించును. అయితే కింద వచనములో లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును,
మిమ్మలను అనాథులుగా విడవని మీ వద్దకు వచ్చును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. గమనించ, లోకానికి ఆయన కనిపించడు. లోకానికి ఆయన కనిపించడు. లోకం ఆయన పొందుకోదు. లోకం ఆయన్ని చూడదు. కానీ ఎవరు చూడబోతున్నారు అని అంటే దేవుని ఆత్మ యొక్క సంఘము ఆయన చూడబోతుంది. ఆయనను పొందుకోబోతుంది. ఆయనను ఎరుగుదురు. కనుక సహవాసం మనకి ఎలాగా 10 మంది కన్యకలను దేన్ని పోల్చి ఆయన చూపించాడు అని అంటే తైలము, దివిటీలు వెలిగింపబడి తైలము, నూనె ఎవరి దగ్గర అయితే ఉందో, ఎవరి దగ్గర అయితే లేదో ఇక్కడ విభజన ఉందా లేదా? ఏమండి, బుద్ధి గలవారు అన్నాడు. బుద్ధి గలవారు బలమైన బండ వంటి పునాది మీద ఇల్లు కడతాడన్నాడు. బుద్ధి లేని స్త్రీలను ఏమన్నాడు అని అంటే నూనె తీసుకుని వెళ్ళలేదు. నూనె ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఎందుకంటే షాపింగ్ మాల్లో కాదు, మార్కెటింగ్ లో కాదు, ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఆ నూనె అభిషేకం దేవుని సహవాసంలో దొరుకుతుంది అనమాట. సహవాసం చేయాలి, సహవాసంలో ఉండాలి, ప్రార్థన కూటాల్లో ఉండాలి, ఉపవాస కూటాల్లో ఉండాలి, ఆరాధన క్రమంలో ఉండాలి. అక్కడ మనం ఉంటే, సహవాసంలో ఉంటే దేవుడు మనకు ఆయుష్నిస్తాడు అనమాట. ఏమిస్తాడు? ఆయుష్నిస్తాడు, అభిషేకం ఇస్తాడు, తలంతునిస్తాడు, మనకి జీవాన్ని ఇస్తాడు అనమాట. ఎందుకనంటే అది మార్కెట్ లో దొరికేది కాదు. మీరు వెళ్ళి కొనువారి దగ్గర, అమ్మవారి దగ్గర కొనుక్కోండి. ఎక్కడ అమ్ముతారు? ఆదివారం వెళ్తే పాస్టర్ గారికి 20 రూపాయలు ఇవ్వాలేమో. కనుక కొనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనం మొదట చదువుకున్న అధ్యాయంలో 55 మొదటి వచనములో యెషయా గ్రంథము 55 మొదటి వచనం, దప్పికొని వాళ్ళారా నీళ్ళ వద్దకు రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రోకలు లేకపోయినను ఏమి ఇవ్వకయే ద్రాక్షరసమును పాలను కొనుడి అని అంటున్నాడు. కొనండి, ఒకవేళ లేకపోతే ఏమి ఇవ్వకనే పొందండి. దేవుడు ఉచితంగా ఇస్తున్న రక్షణ సువార్త మీరు దాన్ని పొందుకున్నట్లయితే ఈ సువార్త మిమ్మల్ని ఏం చేస్తుందనంటే నరకా నుండి విడిపిస్తుంది అనమాట. భయంకరమైన పాతాళము నుండి విడిపిస్తుంది, భయంకరమైన అగాధము నుండి విడిపిస్తుంది. ఎందుకనంటే దేవుడు 2000 సంవత్సరాల నుండి యేసుప్రభువు ఏం చెప్పాడు తెలుసా? ఈ దేవాలయం పడగొట్టి 3 దినాల్లో కడతా అని చెప్పాడు. యేసుప్రభువు ఎన్ని దినాలకు లేచాడు? ఆయన సమాధి చేయబడి 3వ దినమున లేచాడు. ఎన్ని గంటలు ఆయన సమాధిలో ఉన్నాడు? ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అయ్యాయి. గమనించండి, రాకడ సిద్ధంగా ఉంది. ఇశ్రాయేలు యెరూషలేముని కాస్తున్నారు, రాత్రి పగలు కాస్తున్నారు, ఐరన్ డోమ్స్ తో కాల్స్తున్నారు. అన్ని జనులు యెరూషలేముని చుట్టుముట్టేటువంటి కాలం వస్తుంది. అప్పుడే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది, అప్పుడే దేవుని రాజ్యం రాబోతుంది అని లేఖనం చెప్తుంది. జరుగుతుందా లేదా? వార్తలు వింటున్నారు ఎవరైనా? అక్కడ యుద్ధాలు, వార్తలు జరుగుతున్నప్పుడు మనం ఎంతో వేగంగా ఉండాలి, ఎంతో నిద్రపోకూడదు. రాత్రి పగలు ప్రార్థన చేసేవారుగా ఉండాలి, రాత్రి పగలు సహవాసం చేసేవారుగా ఉండాలి. కొన్ని ప్రాంతాలు ఈ సహవాసం చేయడానికి అవకాశం లేదు. ఈ సహవాసాన్ని అపవాది పాడు చేయడానికి అనేకమైన విరోధులు మారుస్తుంది. మన మిత్రులనే మనకు విరోధులుగా మార్చేటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతున్నాయి. అయినను సరే దేవుడు మనకి ఇచ్చిన రక్షణ మనం గైకొనాలి, ఆ రక్షణను మనం పొందుకోవాలి. ఇది చాలా చివరి గడియలు రాబోతూ ఉన్నాయి. అందుచేత రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చిన చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. గమనించండి, దేన్ని బట్టి మనం నీతిమంతులని తీర్చబడుతున్నాం? చిన్నది ఏదైనా ఒక పిల్లవాడు గాని
శుభ గడియల్లో జన్మించకపోతే ఎన్నో యాగాలు చేస్తుంది మన భారతదేశం. ఏదైనా అపశకునం గాని కనబడితే ఎన్నో యాగాలు చేస్తూ విడిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు దిగదుడుపులు చేస్తూ మన వదులుతమే కాదు, ఇంకొకటి వెళ్ళే దారిలో కూడా పోసేటువంటి పద్ధతులు ఉన్నాయి, ఇంకొకటి పట్టించేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ బైబిల్ మనకు అదిగా చెప్పేది, యేసుని యొక్క రక్తమును బట్టి, యేసుని యొక్క నామమును బట్టి, యేసు క్రీస్తు ప్రభువు యొక్క సువార్తను బట్టి దేవుడు నువ్వెంత పాపాత్ముడు అయినా ఆ దినం నువ్వు అంగీకరించిన దినములే నువ్వు నీతిమంతుడు. దేవుని విధులను ఎప్పుడైతే కైకొంటావో దేవుడు నిన్ను ఒక పరిశుద్ధమైన సంఘములో స్థాపించబోతున్నాడు. చూడండి, ఎన్నో తరాల క్రితం లేని సందర్భం దేవుడు మన తరాల్లో ఈ సువార్త ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయబోతున్నాడు. మనం పాపాత్తులం, పాపంలో జన్మించిన వారం. పరిశుద్ధత అనేటువంటిది ఏ విధంగా మనకు చెల్లుతుంది? ఎన్నిక లేని సందర్భాలు. అటువంటి సందర్భాన్ని సువార్త మనకి ఏం చేస్తుందంటే, యేసుని యొక్క మరణమును బట్టి, యేసుని గురించిన సువార్తను బట్టి, యేసుని గూర్చిన ఒక పరిశుద్ధమైన రక్తము ఆయనలో ఉంది కాబట్టి మనం అంతా కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇది మన జ్ఞానాన్ని బట్టి కానీ, మనం కట్టిన మందిరాన్ని బట్టి కానీ, మనం ఉంటున్న ప్రదేశాన్ని బట్టి కానీ కలిగేది కాదు. ఎక్కడది అంటే యేసు క్రీస్తును కూర్చున్నది. ఎందుకంటే లోకం అంతటిని దేవుడు రక్షణ సువార్త ప్రకటించి లోక కళ్యాణం కొరకు సంఘాన్ని సిద్ధం చేస్తున్నాడు అన్నమాట. ఆ సంఘమే వధువు సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా సంఘము సిద్ధపడాలి. సంఘము లోకాన్ని ప్రేమించకూడదు. ఈ కడవరి దినాల్లో సంఘాన్ని గలిబిలి చేయడానికి ఎన్నో ఆర్థిక విపత్తులు వచ్చి పడుతున్నాయి, ఎన్నో ఆందోళనలు. గడిచిన కాలంలో మన పోషణ ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు మన పోషణ ఎంత ఖర్చు అవుతుంది? గడిచిన కాలంలో మనకు పనులుండే కాదు. ఓ 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే సరైన పనులుండే కాదు. ఇవాళ ప్రతి నిమిషం కూడా చాలా చాలా విలువైనదిగా కనబడుతుంది, చాలా ఖరీదైనదిగా కనబడుతుంది అన్నమాట. కానీ ఇటువంటి భయంకరమైన గలిబిలలో మనం చిక్కుకోకుండా మన జీవన విధానములో పరిశుద్ధతను కాపాడుకొనొచ్చు, మన సహవాసాన్ని, ఆత్మీయ అభివృద్ధిని పెంపొందించుకోవాలని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంది. అందుని బట్టి రోమీయులకు రాసిన పత్రిక 3:25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరుచువలెనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారగా బయలుపరచబడిన. ఎటువంటి వాడు వారంటే ఆయన కరుణాధారగా ఆయన బయలుపరచబడ్డాడు. యెరూషలేము దగ్గర గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉందట. ఆ కోనేరు చుట్టూ 5 మండపాలు ఉన్నాయట. 5 మండపాలలో రోగులు తీసుకువెళ్ళి అక్కడ పెడుతూ ఉంటారు. రోగులకి వాళ్ళ ఆలోచన ఏమిటంటే, ఒక దేవదూత అక్కడికి వచ్చి ఆ కోనేరులో చప్పుడు చేస్తుందట. అంటే నీళ్ల శబ్దం వినబడేలాగా చప్పుడు చేస్తుంది, కదిలిస్తుంది. ఆ సందర్భంలో ఎవరైతే ఏ రోగైతే ముందు దిగుతాడో ఆ రోగి బాగుపడెను అని వ్రాయబడింది. 38 సంవత్సరాల నుండి ఆ చప్పుడు చేసినప్పుడు ముందు దిగడానికి లైన్లో ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి చోటు లేదు. ఎక్కడనంటే అతనికంటే ముందు ఎవరొకరు దిగుతున్నారు. ముందు దిగినోడే, వెనకాల దిగినోడికి కాదు. అందుచేత 38 సంవత్సరాల నుండి కనిపెడుతూ ఉన్నాడు అనమాట. యేసు ప్రభువారు అటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి, కనిపెట్టేటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి, స్వస్థత కొరకు వేచి ఉండేటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి, నువ్వు స్వస్థ పడగోరుతున్నావా అని అడిగాడు. అయ్యా, నాకంటే ముందు మరొకరిని దించేస్తున్నారు, వాళ్ళకి ఎవరో ఒకరు సహాయం ఉంటున్నారు కనుక వేగంగా తీసుకువెళ్ళి అందులో దించుతున్నారు. గమనించండి, సంఘములో చాలా మంది ఈ సహాయం చేయక వెనకబడిపోయి వెనక నడిచిన వాళ్ళు అనేకులు ఉన్నారనమాట. చాలా మంది పరామర్శ లేని కారణంగా
విశ్వాసాన్ని కోల్పోయిన వాడు ఉన్నారు. ఆర్థిక సమృద్ధి లేని కారణంగా విశ్వాసాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. ఐహిక విచారాలకు సపోర్ట్ చేయని కారణంగా చాలా మంది విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. 38 సంవత్సరాల నుండి వేచి ఉన్నాడు, కానీ అతను ఎవరి మీద నెపాలు చెప్తున్నాడు? సహాయం చేసేవారు లేని కారణంగా, ముందు దిగని కారణంగా, ముందు దించేవారు లేని కారణంగా ఇలా ఉండిపోయాను నేను. గమనించండి. అందుచేత స్వార్థలో ఆధ్యాత్మికత అభిషేకానికి ముందుకు వెళ్ళాలి. అభిషేకానికి ముందుకి మనకు కావాలని ప్రోత్సహింపబడాలి. యేసు ప్రభువు వారు ద్వారం దగ్గర నుండి తలుపు తడుతున్నారట. రండి, తలుపు తీస్తేనే వస్తా. తలుపు తీయకపోతే ఎక్కడికి వస్తాడైనా? అందుచేత ఆ 38 సంవత్సరాల రోగంతో ఉన్నవాడిని అంటున్నాడు యేసు ప్రభువు వారు, నువ్వు స్వస్థ పడగోరుతున్నావా? అవును ప్రభువా, లేచి నీ పరుపెత్తుకు వెళ్ళిపో. కోనేట్లో దిగాకలా, లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అని అంటే అప్పుడు అతనికి మనోనేత్రాలు వెలిగాయి. రెండోసారి అంటున్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకు వెళ్ళిపో, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళిపో, లేకుంటే ఈ పరుపు మీద ఉంటావు నీ జీవితాంతం. నువ్వు లేవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? కులం అనేటువంటి ఆలోచనలో ఉన్నావేమో, మతం అనేటువంటి ఆలోచనలో ఉన్నావేమో, సిరి సంపదలనే ఆలోచనలో ఉన్నావేమో, నేను చదువుకున్నాను, జ్ఞానవంతుని అనే ఆలోచనలో ఉన్నావేమో. ఆ ఆలోచన అనేటువంటి నీ తలంపు అనేటువంటి పరుపు మీద నువ్వు ఉంటావు కనుక అట్లాగా నువ్వు లేచి నీ పరుపెత్తుకుని పో అని అన్నాడు. అంతే. వెంటనే యేసు ప్రభువు వారు చెప్పడంతోనే వాడు లేచాడు, లేవగలిగాడు. ఎప్పుడు లేవలేని వాడు లేవగలిగాడు. లేచి కాళ్ళు మండలను చేతులను చూసుకున్నాడు, పరుపు లేపగలిగాడు, పరుపు భుజాన వేసుకున్నాడు, 4 అడుగులు వేసాడు. అక్కడ ఉంటే మరలా వ్యాధి అట్టుకుంటుందేమని పరిగెత్తుకుపోయాడు. అంతే. గమనించండి. యేసు మనల్ని పిలిచిన సందర్భం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తపు ప్రభావం. ఈ లోకంలో ఎవరి రక్తం వల్ల మన ప్రయోజనం కాదు. ఓ పాస్టర్ గారు అంటున్నాడట, నేను చనిపోతున్నాను, చనిపోయాక మరలా లేస్తాను అని చెప్పాడట కొత్తగూడెంలో పాస్టర్ గారు. అతని దగ్గరికి క్యూలు ఒక్కొక్కరు ఆ ప్రాంతానికి వచ్చేస్తున్నారు. పోలీసులు తెలిసింది, ఫలానా పాస్టర్ గారు ఇలా చనిపోయి లేస్తానన్నాడట అని చెప్పితే పోలీసు వారు ఏం చేస్తారంటే ఆయన దగ్గరికి ఇంటికి వెళ్ళి ఆ రోజు ఉదయాన్నే మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, హౌస్ అరెస్ట్ అన్నారట. ఏంటండి అని అంటే మీరు చనిపోతున్నారట కదా, మీరు చనిపోకూడదు, చనిపోతే ఇంకో సమస్య ఏర్పడుతుంది ఇక్కడ. ఓ పాస్టర్ గారు అన్నాడట, మనం ఉపవాసం ఉండి ఆహారం తినకుండా అట్లాగే ఉపవాసాలు చేస్తూ ప్రార్థన చేస్తూ చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం అన్నాడట. అలాగనంటే మరి ఆఫ్రికా దేశంలో ఒక చర్చిలో 150 మంది చచ్చిపోయారట ఉపవాసాల నుండి చచ్చిపోతే. గమనించండి. తప్పుడు బోధల మీద దృష్టి పెట్టడానికి ఇష్టపడతాం కనుక అది కాదు, సువార్త మీద దృష్టి పెట్టండి. పత్రికలు, పౌలు రాసిన పత్రికల మీద దృష్టి పెట్టండి. యేసు మనకి ఇచ్చిన సువార్త మీద దృష్టి పెట్టాడు. పాస్టర్ గారు చనిపోయి లేస్తే మనకు ప్రయోజనం కాదు, మనిషి అతను. ఒక వ్యక్తి బట్టలు లేకుండా ప్రయాణం చేస్తుంటే అతడు ఒక భక్తుని కలదు, దేవుని వల్ల రక్షణ కలుగుతుంది. మానవుడు ఎటువంటి వాడు అని అంటే మానవుడికి మరణం వస్తే చచ్చిపోతాడు, మరలా తిరిగి లేవడు. యేసు ప్రభువు వారు కాబట్టి ఆయన పాపం లేకుండా జన్మించాడు. ఆయన దేవుడు కనుక మరొకరిని విడిపించడానికి వచ్చిన వాడు కనుక ఆయన మరణాన్ని గెలిచి మరణాన్ని జయించాడు. మరణం ఆయన మింగలేకపోయింది. మరణపు ముళ్ళుని ఆయన శ్రమ పడుతూనే మరణపు ముళ్ళుని విరిచా కనుక మరణాన్ని ఓడించగలిగి మరణాన్ని జయించగలిగి మరణపు అధికారం మీద అధికారం కలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే ఈ భూలోకంలో. ఆయనకంటే అనేకమైన దేవుళ్ళుగా పిలువబడుతున్న అనేకమైన మానవులు ఏం చేశారంటే నేను దేవుడు అని చెప్పుకునే మరలా వస్తానని చెప్పారు. వాళ్ళందరూ చనిపోయారు, మరలా రాలేదు. చాలా చరిత్ర మనకి భూమి మీద ఉంది, చాలా చరిత్ర భూమి మీద ఉంది కనుక ఇక్కడ స్వార్థ చరిత్రను తెలుసుకోవాలి. ఎందుకంటే
పాతబడిపోయిన చరిత్ర కాదు, కానీ సువార్త చరిత్ర ఎటువంటిదని అంటే ఇది లోక సంబంధమైన ప్రతి జ్ఞానము కంటే విలువైనది. లోక సంబంధమైన ప్రతి ఆత్మ కంటే పరిశుద్ధమైన ఆత్మ చాలా విలువైనది. మనం ఏమిచ్చి కూడా డబ్బులు ఇస్తే రాదది. ఎక్కడ వస్తుందని అంటే దేవుని కనికరం వల్ల మనం పొందుకుంటాం అన్నమాట. దేవుని కనికరం వల్ల మనం ఆ యొక్క అభిషేకాన్ని పొందుకుంటాం. అందుచేత ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందనంటే, బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము 91:16 కీర్తనల గ్రంథము 91:16 వచ్చిన చదువుకుందాం. దీర్ఘాయువు చేత నేను అతని తృప్తిపరిచదను, నా రక్షణ అతనికి చూపించదను. గమనించండి, దీర్ఘాయువు ఇవ్వగలిగేటువంటి దేవుడు, రక్షణ ఇవ్వగలిగేటువంటి దేవుడు. గనుక ఒక మానవుడు తన సహోదరుని ఎవడు కూడా విమోచించలేడు, పాప పరిహారం కలిగించలేడు. గనుక ఆయన దేవుడు, గనుక మనకి దీర్ఘాయువు సైతము కూడా ఆయన ఇవ్వగలడు. ఆయన రక్షణ మనకి చూపించగలడు. ఎందుకనంటే మనకి ఏదైనా ఒక దర్శనం వస్తే కొన్ని సంవత్సరాల ముందు జరగబోయే చరిత్ర దేవుడు చూపెడతాడు. అందుచేత మనం దేవుడు మన చరిత్రను మనకి చూపెడతాడు. ఎవరి చరిత్రని? మనం నివసిస్తున్న ప్రాంతాన్ని, మన కుటుంబాన్ని, మన చుట్టుపట్ల ఉండేటువంటి కుటుంబాల చరిత్ర, దేవుడు రాబోతున్న కాలంలో ఏం జరగబోతుందో దేవుడు మనం చూపెడతాడు. గడిచిపోయిందిగా చూపెట్టేది. కొన్ని గద్దెల కాడికి మనం వెళ్తే గడిచిపోయిన చరిత్ర చూపెడతారు, కానీ యేసుప్రభు వారు జరగబోతున్న చరిత్రను చూపెడతాడు అన్నమాట. ఎందుకనంటే నేను అటువంటి జరగబోతున్న చరిత్రను చూచి నేను ఆయన మాత్రమే దేవుడని నమ్మాను. అంత క్రితం ఆయన దేవుడిగా నేను అంగీకరించలా. నేను దేవుడిని చూస్తేనే కానీ నమ్మేవాడు కాదు. అందుచేత ఏదైనా చూస్తే నేను చెప్పిన మాటలు నమ్మటం నాకు అలవాటు లేదు. అందుచేత నేను దేవుని చూశాను, దేవుని కార్యాన్ని చూశాను, దేవుని పరీక్ష పెడితే ఆయనే దేవుడని నేను నమ్మగలిగాను. ఎందుకనంటే నిజ దేవుడు ఆయన. ఏం జరగబోతుందో దేవుడు ఆయన చూపించాడు. నాకు ఒక దినాన్ని ఒక మంచి బలహీనత ఏర్పడింది. రోజు ఆర్ఎంపీ డాక్టర్ గారు మా ఇంటికి వచ్చి నాకు ఇండేషన్ చేయటం, బిల్లలు ఇవ్వటం జరిగేది. నేను అనుకునేవాడిని ఈ నీరసం ఎక్కువైపోయి చచ్చిపోతానేమో అని భయం కలిగింది. కానీ దేవుడు ఒక కళ చూపించాడు. ఏమనంటే 10 సంవత్సరాల తర్వాత నేనేం చేయబోతున్నాను అవన్నీ చూపించాడు నాకు. ఓహో, దేవుడు నాకు ఆయుష్ చాలా పెట్టేశాడు అని అనుకున్నాను. దేవుడు ఆయన సజీవుడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. నేను ఎలా కూకుని నేను భయపడితే నిజంగా చనిపోతాను, కానీ ఎలా ఉండకూడదు. నేను ఏం చేయాలి? ప్రార్థన చేయాలని చెప్పి మొండిగా ధైర్యంగా ప్రార్థన ఎప్పుడైతే చేశానో అన్ని బంధకాలు నన్ను విడిచి వెళ్ళిపోయాయి. నేను ఎప్పుడైతే ఆ బలహీనతలు భయపడి వాటి వల్ల ఆ బలహీనతలకు నేను దుప్పటి ముసుగెట్టానో అవి నన్ను ఏలటం ప్రారంభించాయి. నేను వాటికి భయపడకుండా ఎప్పుడైతే ప్రార్థన చేశానో అవి నన్ను విడిచి వెళ్ళిపోయాను అన్నమాట. గమనించండి, లోకంలో ఉన్న సమస్యలకు భయపడకూడదు. అన్ని సమస్యలకు ప్రార్థన ప్రత్యుత్తరం ఇస్తుంది అనమాట. అన్ని వ్యాధులకు ప్రార్థన మనకి సమాధానం తెస్తుంది, స్వస్థత తెస్తుంది అనమాట. ఏ దెయ్యము లేకుండా, అంటే ఏ రుగ్మత ఆత్మలు, ఏ అపవిత్ర ఆత్మలైనను, ఏ చీకటి శక్తులైనను ఆ శక్తుల యొక్క ప్రభావం ఉంటేనే మనకు వ్యాధులు వస్తాయి. ఊరినే వ్యాధులు ఏమి రావు. కరోనా కూడా ఒక రుగ్మత అనమాట. ఇవన్నీ కూడా ప్రార్థనలకు లోబడతాయి. ఎటువంటి ప్రార్థనలకి? తాత్కాలిక ప్రార్థనలకు కాదనమాట. బలమైన ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి ప్రార్థన చేస్తే ఎటువంటి వ్యాధి మన దేహంలో కాపురం ఉండదు అనమాట. అందుచేత మనం ఏం కలిగి ఉండాలి? ప్రార్థన చేయాలంటే ఏం కలిగి ఉండాలి? ఎవరిని కలిగి ఉండాలి అని అంటే దేవుని ఆత్మని కలిగి ఉండాలి. ఆత్మ నీకు సపోర్ట్ చేయాలి. ఆత్మ, గమనించండి, సెల్ ఫోన్కి ఒక సిమ్ ఎలా సపోర్ట్ చేయాలో నీ దేహానికి దేవుని ఆత్మ సపోర్ట్ చేయాలి. కనుక నీవు దేవుని ఆత్మ బలాన్ని కలిగి ఉండాలి. కనుక లోకంలో అనేకులు దెయ్యపు ఆత్మ
అపోస్తల బలాన్ని కలిగి అనేకమైన రుగ్మతలను, మాంత్రిక శక్తులను ఉపయోగించి అనేకుల మీద దాడి చేసి వాళ్ళు వికలాంగులను చేస్తారు. కానీ నువ్వు అదిగా చేయవలసింది, దేవుని ఆత్మని కలిగి అనేకులను నువ్వు విడిపించగలగాలి. అనేకులను బాధల నుండి, బానిసత్వం నుండి, ఇబ్బందుల నుండి, సమస్యల నుండి నువ్వు విడిపించగలిగేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుచేత యేసుప్రభువు వారు మాట చెప్పాడు, యోహాను సువార్త 4:10. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదవండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడు? అది నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయనను నాకు ఏమని? అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమునిచ్చినని ఆమెతో చెప్పాను. ఆయనకి ఏమైపోతున్నాడు? నీ కడుపులోనే, నీ హృదయంలోనే ఊరేడి దేవుని ఆత్మను, నీటి బుగ్గను, జీవపు జలాన్ని, జీవ ఆత్మను దేవుడు నీకు ఇస్తాడు. కనుక నువ్వు ఎటువంటి స్నేహాన్ని కలిగి ఉండాలి? మానవుని స్నేహం కలిగి ఉంటే తగులే వస్తాయి. మానవుల స్నేహాన్ని కలిగి ఉంటే ఏమొస్తాయి? కొన్ని రోజులు చాలా సంతోషంగా ఉంటాం, చాలా ఆనందంగా ఉంటాం, ఒకరు వాళ్ళు పలకరించుకుంటాం, చాలా జతగా ఉంటాం. కానీ కొంతకాలానికి ఏమొస్తాయి? తగాదాలు వస్తాయి, విరోధాలు వస్తాయి. కానీ దేవుని సహవాసం చేస్తే మనకేం కలుగుతుందంటే దీవెనలు వస్తాయి. అందుచేత మానవంతో కాదు సహవాసం చేసేది, దేవునితో సహవాసం చేయాలి. అందుచేత ఆధ్యాత్మికత, కృపను మనం కలిగి ఉండాలి. ఒక దినాన షునేమిరాలు ఒక గనురాలైన ఒక స్త్రీ ఇంటికి ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఆహ్వానించి ఆమె ఏం చేసిందనంటే తన మేడ పైన ఒక గది కట్టి ఇచ్చింది అనమాట. ఎందుకు ఇశ్రాయేలు అలా చేస్తారంటే వాళ్ళు పైన ఒక గది అంటే ప్రతి ఇంటిలో కూడా వాళ్ళు పస్కా పండుగ సామాగ్రి ఉంటుంది. పస్కా పండుగ సామాగ్రి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఆ సామాగ్రిని ఉపయోగిస్తారు. ఆ సామాగ్రితో ఏం చేస్తారంటే ఒక పొటేలు రక్తము, ఒక పొటేలు మాంసముతో ఒక పొటేలు వధించి ఆ దినమున పండుగ చేస్తారు. అందుచేత ఆ వాటిని ఒక ప్రత్యేకత, వాటిని అపవిత్రపరచారు. అందుచేత ప్రతి ఇంటికి ఈ పస్కా పండుగ సామాగ్రి ఉంటుంది అనమాట. కనుక ఇప్పుడు ప్రతి సంఘానికి ఏమి ఇస్తున్నాడు దేవుడు అని అంటే ఈ పస్కా పండుగ సామాగ్రి మనకు ఉంటుందా లేదా? సంఘాల్లో బలారాధన క్రమం. అలాగనే అటువంటి ప్రణాళికలో ఒక షునేమిరాలు ఏం చేసిందని అంటే మన పైన మేడగది వచ్చినప్పుడు, ఆ దైవజనుడు వచ్చినప్పుడు కొంత విశ్రాంతి తీసుకుంటాడు, మనం కొంచెం భోజనం పెడదాం, అట్లాగే దైవజనుడికి ఆ విధమైన ఉపకారం చేయటం వల్ల అది మనకు ప్రయోజనం అని చెప్పినప్పుడు, అట్లాగే ఆ ఒక గనురాలు ఇంటికి ఆ దైవజనుడు అని ఎలీషా వస్తూ వెళుతూ ఉండేవాడు. అయితే ఒక రోజున ఏం జరిగిందనంటే వాళ్ళు ఖాళీగా విశ్రాంతిగా ఉన్నారు. అట్లాగే ఎలీషా అడుగుతున్నాడు, తన శిష్యుడైన గెహాజీని అడుగుతున్నాడు, ఇంట్లో ఏదైనా అవసరమో అడుగు, ప్రార్థన చేద్దాం, ఇంట్లో ఏదైనా సైన్యాధిపతితో కానీ రాజుతో కానీ ఏదైనా రికమెండేషన్ ఉందేమో అడుగు. గమనించండి, ఈనాటికి కూడా రోమన్ క్యాథలిక్ అనేటువంటి సంస్థలో ఉండేటువంటి పోపులు అగ్ర రాజులతో వాళ్ళు సంభాషణ చేసేటువంటి అధికారం, హక్కులతో ఉన్నారు ఈనాటికి కూడా. ఎందుకనంటే పోపు మాట్లాడితే ట్రంప్ కూడా వచ్చి సమాధానం చెప్తాడు. ట్రంప్ కూడా పోపు ఉండేటువంటి మహాసభలో ఏకీవించడానికి వాళ్ళకి అనుమతులు ఉన్నాయి అక్కడ. ఆ విధంగానే పశ్చిమ దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ప్రవక్తలకు అటువంటి విలువ ఇచ్చేవారు రాజులు ఆ కాలంలో. కనుక రాజుల చేతనైనను సైన్యాధిపతి చేతనైనా ఏదైనా నా వలన వారికి ఉపకారం కావాలంటే నేను చేయగలను, ఒకసారి నా దగ్గర పిలిపించు అని అడిగా. క్షణాల నుండి మనకు ఉపకారం చేస్తున్నారు, మనం కూడా ఏదో ఉపకారం చేద్దాం, దేవుని వలన ఒక మేలైన చేద్దాం, దేవుని ప్రార్థన చేద్దాం. వాళ్ళు చేసిన ఉపకారాన్ని బట్టి ఒక మేలు దేవుడు తప్పక వాళ్ళు చేస్తాడు అని ఒకసారి పిలిపించు అని అంటే ఆ వచ్చి గుమ్మం దగ్గర ఆ ద్వారాన్ని జారబడి ఏంటంటే, అయ్యారు మీకు రాజుల చేత గాని
సైన్యాధిపతి చేత కానీ, ఏదైనా భూముల సమస్య కానీ, శత్రువుల సమస్య కానీ, ఏదైనా ఆర్థిక సమస్య ఏదైనా ఉంటే మాకు చెప్పడం ఇచ్చేస్తాం. అయ్యారు ఏమీ లేదు, నేను స్వజనుల మధ్య ఉన్నాను, నాకు ఎటువంటి లోటుపాట్లు ఏమి లేవు. శిష్యుడు అంటున్నాడు, అయ్యా ఇంట్లో పిల్లలు లేరండి, ఆమెకు పిల్లలు లేరట. మరలా వచ్చిన సంవత్సరానికి నీ ఋతువు, మరి ఒక ఋతువునని వచ్చినప్పుడు నీ కౌగుడు కుమారుడు ఉంటాడు, నువ్వు గర్భం ధరిస్తావు నీ సేవకుడు అన్నాడు. వాళ్ళు అప్పటికే చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళటం, వైద్యం చేసుకోవటం ఇవన్నీ జరిగాయి. వాళ్ళు ఏం చెప్పారు అంటే, మరి ఆమెకి పిల్లలు పుట్టకపోవచ్చు అని ఆమెకి చెప్పుండవచ్చు కనుక ఆమె ఏమంటుందనంటే, అయ్యా నాతో అబద్ధం ఆడవద్దు, నాకు ఎందుకు, నేను అడగలేదు కదా, నేను నడిప్రాయం దాటిపోతూ ఉన్నాను, అందుచేత ఎందుకు నాతో అబద్ధం, నాకు ఇప్పుడు అవసరం లేదు అయ్యా, తర్వాత దేవుడు ఇస్తే అది జరుగుతుంది కానీ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అని అంటే, ఆ దైవజనుడు అంటున్నాడు, కాదు నేను మరలా వచ్చినప్పుడు నీకు ఒకటి కుమారుడు ఉంటాడు. నిజంగా ఆమె గర్భాన్ని ధరించి ఓ పిల్లవాడిని కందామే. ఎందుకనంటే దేవుని క్రియ ఇశ్రాయేలులో దేవుని పట్ల కార్యం చేస్తే తప్పక దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఎందుకనంటే ఒక దినాన్ని జక్కయ్య ఒక మేడి చెట్టు మీద ఉన్నప్పుడు యేసుప్రభువు అంటున్నాడు, జక్కయ్య నేనే నీ ఇంటికి వస్తాను, ఎందుకు పైకెక్కి చూడాలా. అతను మేడి చెట్టు ఎక్కినప్పుడు ఎక్కక ముందే జక్కయ్య హృదయం తెరబడిందని, దేవుని ఆత్మ అతన్ని ఆకర్షించిందని దేవుడు గ్రహించి ఆయన ఏం చెప్పాడు అంటే, జక్కయ్య నేనే నీ ఇంటికి వస్తా. అతడు సుంకం వసూలు చేసేవాడు, ఎక్కువ లాభాన్ని ఆపేక్షించేవాడు, ఎక్కువగా సంపాదించున్నాడు. యేసుప్రభువాన్ని చేర్చుకున్న తర్వాత ఏమన్నాడు తెలుసా, నేను అన్యాయంగా ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకుంటే 4 రూపాయలు చెల్లించేస్తానండి. అంటే ఎంత సరెండర్ అయిపోయాడు, ఎంత దేవునికి లోబడిపోయాడు. గమనించండి, ఎంత దేవునికి దగ్గరయ్యాడు. కనుక ఆ విధమైన పసిపిల్లవాని మనసు వలె మన మనసులు మారితే గాని మనం దేవుని రాజ్యానికి చేరలేం. ఇంకా ఎక్కువ సంపాదించడానికి వస్తున్నారు క్రైస్తవంలోనికి, జ్వరబడిపోతున్నారు. కనుక జ్వరపడటం గురించి కాదు, ఎందుకనంటే క్రైస్తవులోనికి వస్తే ఎక్కువ ఇంకా నువ్వు ఇతరులకు పంచిపెట్టాలి, ఇంకా నీ పాపాన్ని పెంచుకోకూడదు. ఇంకా నువ్వేం చేయాలంటే, నువ్వు పసి పిల్లవాని వలె, చిన్న పిల్లవాని వలె నీ మనస్సును మార్చుకుని ఈ లోక సంబంధమైన పాపము నుండి నువ్వు బయటపడాలి, మారాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, మార్పు కొరకు అనేటువంటి సందర్భం. మారటం దేని కొరకు అంటే, నువ్వు దేవుని ఆత్మను పొందబోతున్నావు కనుక దేవుని ఆత్మ పొందే వాళ్ళంతా ఎలా ఉండాలి, దేన మనస్సులు కలిగి ఉండాలన్నమాట. అందుచేత దేవుడు మనకి ఇచ్చిన సువార్త ద్వారా మనం ఏం చేయబోతున్నానంటే, దేవుని పరిశుద్ధుల గుంపులో చేరబోతున్నాం. దేవుడు మనం చేర్చుకుంటున్నాడు, చాలా సంతోషం. అందుచేత అపోస్తుల కార్యములు ఒక వచనాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథము నుండి 11వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 14వ వచనం. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురు, ఆ మాటలు అతడు నీతో చెప్పినని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. మేము మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మట ఎప్పుడు క్రైస్తవ సంఘంలో ఉండేటువంటి వ్యక్తుల మీదకే కాదు, కొత్తగా వచ్చిన అక్కడ ఉండేటువంటి అన్య ప్రజలందరి మీదకి కూడా దేవుని ఆత్మ సువార్త విన్నప్పుడు వాళ్ళ మీద కూడా నింపబడిందట. వాళ్ళు ఆశ్చర్యపోయారు, అబ్బరిపోయారు. వీళ్ళు దేవుని ఎరగని వాళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళు కూడా దేవుని అభిషేకాన్ని పొందారు అని వాళ్ళని గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు, మీరు బాప్తిసం తీసుకోవాలి, ఎందుకనంటే మీరు దేవుని ఆత్మను, ఎందుకనంటే మేము అంతా బాప్తిసం పొంది దేవుని ఆత్మను పొందుతున్నాం, కానీ మీరు దేవుని పరిశుద్ధాత్మను అగ్నితో కూడిన అభిషేకాన్ని బాప్తిసం లేకుండానే పొందారు. ఇది ఎంతో గొప్ప అద్భుతం. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించాడు కనుక ఈ ఆత్మ మీ మీద కుమ్మరింపబడింది కనుక మీరు పరిశుద్ధ సంఘముగా కట్టబడాలి. మరలా దేవుని విధులను మీరు పాటించాలి.
దేవుని యొక్క సంఘములు అతకబడాలి, ఆత్మీయంగా ఎదగండి అని వారికి వివరించి బోధించినప్పుడు సంఘాలుగా కట్టబడి ఎదిగాయి అన్నమాట. కనుక మనం దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం స్థిరపడాలి. ఆత్మీయంగా ఒక విశ్వాసగా మనం ఉన్నామంటే మనం ఎప్పుడూ ఉన్నట్లుగానే ఒక 20 సంవత్సరాల వరకు అలాగే ఉంటే, ఏ విధంగా ఆత్మీయంగా ఎదగకుండా ఉన్నట్లయితే, మనం సేవలు ఎదగకుండా, పరిచర్లు ఎదగకుండా అలాగే ఉన్నట్లయితే దేవునికి ప్రయోజనం ఏంటి? చూడండి, మనం ఒక మొక్కను నాటితే ఆ మొక్క ఏ కాయలు కాయకుండా 20 సంవత్సరాలు గడిచిపోయింది అనుకో, మనకు ఎలా ఉంటుంది? అలాగే ఆత్మ ఫలాలు మనం ఫలించాలి, ఆత్మ అభిషేకాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్న ఈ రక్షణ మనం ఫలించి మరొకరికి వివరించాలి. ఆ వెలుగు మరొకరికి ఇవ్వగలిగేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలన్నమాట. 1998లో నేను ఒక వీసా కొరకు అప్లై చేసుకోవడానికి ఒక పాస్పోర్ట్ తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళానంటే బొంబాయి వెళ్ళానమాట. ఒక సేల్స్ మ్యాన్ గా అక్కడ అందించడానికి ఒక వ్యక్తిగా నేను ఒక పనివాడిగా పెట్టుకోవడానికి వెళ్ళాను, కుటుంబ ఆర్థిక పురోగతులను గూర్చి. అక్కడ వెళ్ళినప్పుడు నేను వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఒక సిటీ బస్సు నేను ఎక్కినప్పుడు నన్ను చూసి చాలా మంది మాట్లాడుతున్న వాళ్ళు ఏం చేశారంటే ఆగిపోయారు, డల్గా చూస్తున్నారు. నీకు తెలీదా అని అడిగారు. ఏమిటి తెలియటం అని అడిగితే, మీ నాన్నగారిని కత్తితో నరికారు, నీకు తెలుసా అని అడిగారు. మా నాన్నగారు ఏం చేసేవాడు అంటే ఎక్కువగా దేవతారాధన చేసేవాడు, అంటే పూజలు చేసేవాడు కాదు. చేలో బాగా పండిందంటే ఏవో 2 దేవతల దగ్గర కొల్లేరులోనో ఒరిగేళ్ళలోనో 2 పొట్టేళ్లు మొక్కునేవాడు. ఊరిలో ఒక 50 మందిని తీసుకుని వెళ్ళేవాడు. ఆ ఎడ్ల బళ్ళు, అప్పట్లో పూర్వం ఎక్కువగా ఎడ్ల బళ్ళే ప్రయాణం, ఎడ్ల బళ్ళు సిద్ధం చేసుకునేవారు. అప్పుడు కొత్తగా వచ్చిన మోటార్ సైకిల్ ఏవో కొన్ని రకాలు ఉండే, అంతే. మోటార్ సైకిల్ లేకుంటే ఒక లారీయే పెట్టేవాడు. ఆ దానితో ఒక 50 మంది వెళ్ళి ఆ పొట్టేలు వధించి దాని మాంసాన్ని తిని, కొందరు ఆ త్రాగి ఆ మాంసాన్ని తిరిగి వస్తూ ఉండేవారు. ఇలాగా కొన్ని సంవత్సరాలుగా మా నాన్న అది కొనసాగించారు. పొట్టేళ్లు నరకటం, 3 యాతలకి ఆ పొట్టేళ్ళని దాని పీకి ఖండించడం, ఇది ఒక వాడిక అయిపోయింది. ఓ దినాన్ని మా నాన్నగారు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు తీసుకుని నీళ్లు తీసుకుని కాళ్ళ మీద పోసుకుంటుంటే మా నాన్నగారు మేనల్లుడేవో 50 సెంట్లు రిజిస్ట్రేషన్ చేర్చుకొని కారణంగా వెనక భాగాన్ని వచ్చి తన రక్త సముద్రంలో ఒకడే అయితే కత్తితో ఏం చేశాడంటే మెడ మీద 3 సార్లు నరికాడు. 3 యాతలు వేశాడు పండు మార్లకు వచ్చే కత్తితో. ఆ గాయం మా నాన్నగారి నడుము ఈ ఎముక 3 భాగాలుగా తెగిపోయింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఏం చేశారంటే ఎముక తెగిపోయింది, నరాలు తెగిపోయాయి,